హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి పాకం అవసరం లేకుండా గవ్వలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో ఈ గవ్వలు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ గవ్వలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసిన్ని తీసుకోండి. తర్వాత ఒక బౌల్ను తీసుకొని ఈ కొలతతో ఒక 2.5 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ అని కూడా అంటాం కదా, ఆ రవ్వను ఒక 1/2 కప్పు వరకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే బౌల్తో నిండా షుగర్ని తీసుకోవాలి, అది కూడా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 10 ఇలాచీలను మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వంట సోడాని ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ మరియు షుగర్ను మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఈ మైదా పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ ఈ పిండిని ఒక ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యికి బదులు బటర్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకొని ఈ గవ్వల్ని చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని ఇలా గవ్వలు చేసే చెక్క దొరుకుతుందండి, దానికి కొద్దిగా ఆయిల్ని పూసి కొంచెం పిండిని తీసుకొని ఇలా గవ్వలాగా చుట్టుకోవటమే అండి. ఈ గవ్వలు చేసే చెక్క అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఒక ఫోర్కుని తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఆయిల్ని పూసి ఇలా గవ్వలాగా చుట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి. హీట్ ఎక్కిన వెంటనే మనం ముందుగా తయారు చేసుకున్న గవ్వలను కొన్ని యాడ్ చేసుకొని వాటిని అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు తయారైపోయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.